Hi viewers, welcome to Telugu Scit tutorials. This is HTML programming on a ordered list. Ordered list లో మనకు నార్మల్ ఆర్డర్ లిస్ట్ అయింది. ఆర్డర్ లిస్ట్ ఇన్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ అండ్ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ అయింది. ఆర్డర్ లిస్ట్ ఇన్ లోయర్ కేసు రోమన్ నెంబర్స్ అండ్ అప్పర్ కేసు రోమన్ లెటర్స్ అయింది. ఇప్పుడు దాంట్లో మిక్స్ అన్నమాట. లోయర్ కేసు అప్పర్ కేసే కాదు, టైప్ ఏ ఎక్కడ మనం ఆర్డర్ లిస్ట్ లోపలికి వెళ్ళి రకరకాలుగా మనం ఇవ్వచ్చు. ఏ విధంగా డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వచ్చును ఆర్డర్ లిస్ట్లో అనేది మనం ఈ ప్రోగ్రాంలో చూస్తాం. అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ఆర్డర్ లిస్ట్ సంగతుల్ని దీంట్లో టైప్ తీసుకున్నామంటే డిఫరెంట్ ఆర్డర్ లిస్టులు ఉంటాయి. దాన్ని ప్రోగ్రామేటికల్గా నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా అనేది. ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకున్నాం. దీంట్లో మనం లెస్ దెన్ ఎక్స్క్లమేషన్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్డర్ లిస్ట్ ఆర్డర్డ్ లిస్ట్ డిఫరెంట్ స్టైల్స్, ఎట్లా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అనేది మనం చూస్తాం. సో ఆర్డర్ లిస్ట్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్. దీన్ని ఫస్ట్ సేవ్ చేద్దాం. కంట్రోల్ ఎస్. క్లాస్ HTML ప్రోగ్రామ్స్లో చూస్తాం. దీనికి ఏమైనా పేరు పెడతామంటే డిఫరెంట్ అనేసి పెట్టి డిఫరెంట్ లిస్ట్ ఎల్ క్యాపిటల్ లిస్ట్ డాట్ HTML అని సేవ్ చేస్తాను. డిఫరెంట్ లిస్ట్ డాట్ HTML సేవ్ చేశాను. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బేసిక్ HTML ట్యాగ్స్ నార్మల్గా తీసుకుంటాం. బేసిక్ HTML ట్యాగ్, తర్వాత హెడ్, తర్వాత టైటిల్ యాజ్ యూజువల్గానే. ఈ టైటిల్లో మనం ఆర్డర్ లిస్ట్ డిఫరెంట్ స్టైల్స్ అన్నాం కదా, డిఫరెంట్ స్టైల్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. ఈ టైటిల్లో ఆర్డర్ లిస్ట్ డిఫరెంట్ స్టైల్స్ అనే పెడతాను. దీన్ని టైటిల్ క్లోజ్. ఇప్పుడు దీంట్లో హెడ్ క్లోజ్. ఈ హెడ్లో నేను బాడీ తీసుకుంటాను. బాడీ క్లోజ్, అలాగే HTML క్లోజ్. దీస్ ఆర్ ద బేసిక్ టాగ్స్. ఇంకా దీంట్లోకి వస్తే మనం బాడీలోకి వస్తే ఆర్డర్ లిస్ట్లోకి వస్తే ఈ బాడీలో ఏం చేస్తామంటే మామూలుగా OL అని చెప్పి తీసుకుంటా. OL క్లోజ్, మళ్ళీ OL క్లోజ్ చేసి పైకి వచ్చి OL టైప్లో OLలో LI తీసుకుంటాం. LIలో ఏమి మామూలుగానే ఏమంటే HTML అని కదా టైప్ చేస్తాం. HTML LI క్లోజ్. ఇటువంటివి నేను ఏం చేస్తానంటే ఒక 7 టైమ్స్ ఇంకా కాపీ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్, 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 పేస్ట్. ఈ విధంగా పేస్ట్ చేశాను. ఈ మధ్యలో ఏం చేస్తానంటే నేను నాకు కావాల్సిన సబ్జెక్ట్స్ CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని ఇక్కడ జావా స్క్రిప్ట్ అని, నెక్స్ట్ ఇక్కడ బూట్ స్ట్రాప్,
బూట్స్ట్రాప్. అదేవిధంగా ఇక్కడ డామ్ డామ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇక్కడ వచ్చేసి క్వెరీ. నెక్స్ట్ ఇక్కడ యాంగులర్ JS. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రియాక్ట్ JS అనేసి ఈ విధంగా చేసి కంట్రోల్ S సేవ్ చేస్తాను. దీన్ని మామూలుగా నేను దేంట్లో సేవ్ చేస్తాను, డిఫరెంట్ లిస్ట్ అని. నేను అక్కడికి వెళ్ళేసి డెస్క్టాప్లో HTML ప్రోగ్రామ్స్లో డిఫరెంట్ అని ఎక్కడుందో అక్కడికి వెళ్తాను. ఇక్కడ ఉంది డిఫరెంట్ లిస్ట్ అని. రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్లిక్ గూగుల్ క్రోమ్. సో ఈ విధంగా నాకేమొచ్చిందంటే మామూలుగా 1 2 3లో వచ్చేసింది. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చింది. అలా కాదు, నాకు ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఓఎల్కు టైప్ తీసుకుంటా. ఇక్కడ టైప్ తీసుకొని = అక్కడ మామూలుగా ఏం చేస్తా అంటే డబుల్ కొటేషన్ 1 అని ఇస్తాను. 1 ఇస్తే చూడండి మీరు ఇప్పుడు కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తా. మామూలుగా రీఫ్రెష్ చేస్తే OL 1 కదా ఉంది, OLఏ ఇచ్చినాడు, టైప్ 1. కాకపోతే నేను లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3వ దానికి వస్తాను. ఇక్కడ జావా స్క్రిప్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చి టైప్ అనేసి తీసుకొని = ఇచ్చి డబుల్ కొటేషన్లో క్యాపిటల్ A ఇచ్చి డబుల్ కొటేషన్ క్లోజ్ చేస్తా. ఎక్కడ నేను జావా స్క్రిప్ట్ దగ్గర ఇస్తున్నాను. జస్ట్ కంట్రోల్ S, సేవ్ ఇట్, గో టు గూగుల్ బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. చూడండి ఆ ఒక్కటి మాత్రం ఏమైంది, ఫస్ట్ ఇది A అనుకుంటే B అనుకుంటే నేను A ఇచ్చాను అక్కడ, కానీ టైప్ అదేం తీసుకునింది, బిగినింగ్ దానికి A, సెకండ్ దానికి B అనుకున్నట్లుగా జావా స్క్రిప్ట్కి మాత్రం ఏం తీసుకునింది అంటే C అని తీసుకుంది. అప్పుడు PHP ఏమైనా తీసుకునింది అంటే లేదు, అది మామూలుగానే 4 అనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే బూట్ స్ట్రాప్కి ఏమైనా తీసుకునింది అంటే లేదు. మళ్ళీ నేను ఫర్ ఎగ్జాంపుల్ డామ్కు వస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి బూట్ స్ట్రాప్ వదిలేస్తా, డామ్ ఉంది కదా, ఈ డామ్ లేక వచ్చేసి ఇక్కడ ఏం చేస్తా అంటే మళ్ళీ టైప్ అని ఇచ్చి = డబుల్ కొటేషన్. ఇక్కడ ఏం చేస్తానంటే క్యాపిటల్ I డబుల్ కొటేషన్ క్లోజ్ రోమన్ నెంబర్ ఇస్తాను. సో కంట్రోల్ S, సేవ్ ఇట్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఆ ఒక్కదానికి చూడండి, ఫస్ట్ ఇది రోమన్ నెంబర్ 1 2 3 4 అనుకున్నట్లుగా డామ్కి ఏం తీసుకునింది, B తీసుకుంది. ఈ విధంగా డిఫరెంట్గా తీసుకుంటుంది అనమాట. అలా కాదు, ఇంకా ఏదైనా మనం వేరే విధంగా చేయించానంటే చేయొచ్చు. ఆర్డర్ లిస్ట్లోనే స్టైల్ ఇక్కడ మనకు స్టార్ట్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు OL టైప్కి వెళ్తాను నేను, అక్కడ ఏమని పెట్టిండాను, 1 అని పెట్టినాను కదా, తీసేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్టార్ట్ స్టార్ట్ = సమ్ 10 అని ఇచ్చాను అనుకోండి. యాక్చువల్గా 1 2 3 టైప్ అనేది ఏంది 1 2 3 4 టైపు, కానీ స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా, 10 నుంచి, 1 నుంచి కాదు, 10 నుంచి స్టార్ట్ కావాలి. అప్పుడు HTMLకు 10 రావాలా, CSSకు 11 రావాలా, అట్లానే సర్దాం. అంటే 1 2 3లే టైప్ మాత్రం, కానీ స్టార్టింగ్ ఎక్కడి నుంచి రావాలంటే 10 నుంచి. సో ఇప్పుడు కంట్రోల్ S, సేవ్ ఇట్, ఆల్ట్ ట్యాబ్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు చూడండి 10 11, ఎప్పుడైతే 10 11 ఆ విధంగా వచ్చిందో జావా స్క్రిప్ట్కి ఏం తీసుకునింది అంటే L తీసుకునింది. బూట్ స్ట్రాప్ మామూలుగా 13. ఇదేమని చెప్పింది 14 రావాలి కదా, 14కి ఏమొచ్చింది, X అంటే 10, IV అంటే 14 వచ్చింది. ఈ విధంగా చూసారా ఎంత బాగా మారింది. ఇప్పుడు నేను అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 స్టార్టింగ్ 100 రావాలనేసి 0 ఇచ్చాను అనుకోండి, 0, సేవ్ ఇట్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు నేనేమని చెప్పాను, 100 బిగినింగ్ రావాలా అని చెప్పాను. చూడండి 100 101 C, సెంట్ అంటే X 110 వచ్చినట్లు లెక్క జావా స్క్రిప్ట్కి దాని ప్రకారం. ఇంకా CIV అంటే
సి అంటే 100, 104 అనేసి 100, 101, 102, 103, 104 లెక్క. అర్థమవుతుంది కదా. ఈ విధంగా రకరకాలుగా మారుతుంది. ఇదే అండి దీంట్లో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ఆర్డర్ లిస్టు. ఇక ఇక్కడితో ఆర్డర్ లిస్ట్ టైప్ అయితే కంప్లీట్ అయింది. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్